నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు బలవంతుడు, బుద్ధిమంతుడు, సుందరుడు, సుగుణాలను కలిగినవాడు. అపారమైన జ్ఞానం, అసాధారణమైన సమయస్ఫూర్తి, అనంతమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. వినయము, వీరత్వము, ప్రేమ, పరాక్రమం కలగలిసిన స్వరూపము హనుమంతుడు. అలాంటి ఆ స్వామి భక్తులను అనుగ్రహించడానికి అనేక రూపాలతో, నామాలతో ఆవిర్భవించాడు. అలా ఆయన పంచముఖాలతో ఆవిర్భవించిన లక్నవు నేటి మన తీర్థయాత్ర. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం. సూర్యుని పండని తలచిన హనుమా, వజ్రఘాతము తగిలిన హనుమా, సుందర కాండకు వీరుడు హనుమా, భక్తికి శక్తికి ప్రతీక హనుమా, భక్తాగ్రేసరుడు హనుమా. భారతదేశంలో రామాలయము లేని గ్రామాలు, హనుమంతుడు లేని రామాలయాలు దాదాపుగా కనిపించవు. హనుమంతుడు ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ స్వామి మహిమలకు నిలయంగా అలరారే ప్రాచీన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాచీన పంచముఖ హనుమాన్ ఆలయాలలో ఒకటి ఉత్తరప్రదేశ్లోని లక్నవులో కనిపిస్తుంది. రామకథామృత మధుని పిబంతం, రామకథామృత మధుని పిబంతం, పరమ ప్రేమ భరేణ నటంతం, పరమ ప్రేమ భరేణ నటంతం, పరమ ప్రేమ భరేణ నటంతం. వందే సంతం శ్రీ హనుమంతం. గంగా యమున మైదాన ప్రాంతంలో విస్తరించిన ప్రాంతమే ఉత్తరప్రదేశ్. ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడ విలసిల్లుతున్నాయి. ఎన్నో రాజవంశాల ఏలుబడిని చూసిన ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా లక్నవు కనిపిస్తుంది. ఈ నగరం ప్రాచీనమైన కళలకి, సంస్కృతి సంప్రదాయాలకి నెలవుగా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. హస్తకళల విషయంలో తనదైన గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ నగరానికి పూర్వనామంగా రామాయణ కాలానికి చెందిన లక్ష్మణుడి పేరుండేదని చరిత్ర చెబుతోంది. లక్ష్మణ్పుర, లఖన్పుర అనే పేర్లతో పిలువబడిన ఈ ప్రాంతం ఆ తరువాతి కాలంలో లక్నవుగా మారింది అంటారు. ఈ నగరాన్ని స్మరిస్తూ గోమతీ నది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఎన్నో ప్రాచీనమైన నిర్మాణాలతో పాటు అనేక ఆలయాలు కూడా విరాజిల్లుతున్నాయి. లక్నవులో అనేక ఆలయాలు దర్శించదగినవిగా కనిపిస్తాయి. ఆ జాబితాలో శ్రీవెంకటేశ్వర ఆలయం, శీతలామాత మందిరం, భూతనాథ ఆలయం, నాగేశ్వర ఆలయాలతో పాటు హనుమాన్ సేతు మందిరం, చంద్రికాదేవి ఆలయం కనిపిస్తాయి. ఇదే జాబితాలో చోటు సంపాదించుకున్న మరో ఆలయమే శ్రీ ప్రాచీన్ గులాచీన్ పంచముఖ హనుమాన్ ఆలయం. పేరుకు తగినట్టుగానే ఈ ఆలయం ఎంతో ప్రాచీనతను సంతరించుకుని వెలుగొందుతోంది.
प्रेमरूधगळमाश्रुवहन्तं प्रेमरूधगळमाश्रुवहन्तं पुलकाङ्कितवपुषा विलसन्तं पुलकाङ्कितवपुषा विलसन्तं पुलकाङ्कितवपुषा विलसन्तं वन्दे सन्तं श्रीहनुमन्तम् లఖ్నవులో హనుమ ఆలయాలు మందిరాలు ఎక్కువనే చెప్పాలి. అయినా ప్రతి ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. అందుకు కారణం ఈ ప్రదేశం హనుమతో ముడిపడిందిగా చెబుతూ ఉంటారు. రావణుడితో జరుగుతున్న యుద్ధంలో లక్ష్మణుడు నేలకి ఒరగడంతో సంజీవని పర్వతం కోసం హనుమ బయలుదేరతాడు. తన చేతిపై ఉన్న పర్వతాన్ని సరిచేసుకోవడానికి ఒక్క క్షణకాలం ఆయన ఇక్కడ పాదం మోపినట్టుగా స్థలపురాణం చెబుతోంది. హనుమంతుడు లేని రామాయణ కావ్యాన్ని, రామాలయాన్ని ఊహించుకోలేము. అంతగా ఆ స్వామి ప్రభావితం చేశాడు. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు స్మరణ మాత్రం చేతనే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి ఆ స్వామి పంచముఖ హనుమాగా చాలా తక్కువ ఆలయాలలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి అరుదైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జై రసిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రిగదాం ఖట్వాంగ ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. హనుమను మించిన సాధనా సంపన్నుడు లేడు. లోక కళ్యాణం కోసం రావణ సంహారం జరగవలసి ఉన్నది. అందుకోసం శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఆ సమయంలో ఆయనకి సాయపడడం కోసం సాక్షాత్తు సదాశివుడే హనుమంతుడిగా అవతరించాడనేది పురాణాలు చెబుతున్న మాట. అలాంటి హనుమంతుడు పంచముఖాలతో కొలువైన అందమైన ఆలయమిది. ఈ ఆలయం రహదారి పక్కనే ఉంది. అందంగా తీర్చిదిద్దబడిన ప్రవేశద్వారం ఈ ఆలయం వైభవాన్ని, ఘనతను చాటుతున్నట్టుగా ఉంటుంది. రహదారి పక్కనే ఉన్నప్పటికీ లోపలికి అడుగుపెట్టిన తరువాత పవిత్రతను పరుచుకున్న ప్రశాంతతనే కనిపిస్తుంది. మనసు పాత్రలో భక్తిభావాలు పొంగడానికి, ఆధ్యాత్మిక చింతన దిశగా నడిపించడానికి అవసరమైన మానసికోల్లాసాన్నందించే వాతావరణం ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ తవ చరణం శరణం భయహరణం తవ చరణం శరణం అవతరణం శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. హనుమను పూజిస్తే సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. సాక్షాత్ బ్రహ్మదేవుడి నుంచే ఈ వరాన్ని పొందినవాడు హనుమ. ఒకవైపున రామభక్తుడిగా తరిస్తూ మరొక వైపున తానే భగవంతుడిగా పూజలందుకోవడం అనేది ఒక్క హనుమ విషయంలోనే మనకు కనిపిస్తుంది. సాధారణంగా వినయం, పరాక్రమం రెండూ ఒకచోట ఇమడవు. కాని ఆ రెండు లక్షణాలు ఒక్క హనుమలోనే కలిసి కనిపిస్తాయి. హనుమ తన భక్తులను అనుగ్రహించడానికి 9 అవతారాలను ధరించినట్టుగా మనకు ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. అలాంటి ఆ 9 అవతారాలలో ఒకటిగా పంచముఖ హనుమ దర్శనమిస్తుంటాడు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి.
సాధారణంగా పంచముఖ హనుమమూర్తి వీరగంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. 5 ముఖాలతో ఆ స్వామి రూపం మహాశక్తిమంతంగా అనిపిస్తూ ఉంటుంది. హనుమ అతి బలవంతుడు, ప్రళయకాలుడు వంటి పరాక్రమాల్ని కలిగినవాడు. అలాంటి ఆ స్వామి పంచముఖాలను ఎందుకు ధరించవలసి వచ్చింది? ఈ అవతార రహస్యమేమిటి అనే ఒక సందేహం కలగడం సహజం. రామరావణ యుద్ధం సమయంలో ఏర్పడ్డ ఒక అనూహ్యమైన పరిణామంతో హనుమంతుడు పంచముఖాలను ధరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. రామరావణ సంగ్రామంలో రావణ సైన్యం బలహీనపడుతోంది. రామలక్ష్మణుల ధాటిని తట్టుకోవడం వారికి కష్టంగా మారింది అని భావించిన రావణుడు తన మేనమామయైన మైరావణుడి సాయాన్ని కోరతాడు. మైరావణుడు పాతాళలోకానికి రాజు, మహామాయావి. అందువలన రావణుడు అతడి సాయాన్ని అభ్యర్థిస్తాడు. ఈ విషయం హనుమకు తెలుస్తుంది. మైరావణుడి వలన రామలక్ష్మణులకు ప్రాణహాని ఉందని భావించిన హనుమంతుడు తన తోకను రామలక్ష్మణులకు రక్షణ వలయాకారంలో చుడతాడు. తనకు తెలియకుండా లోపలికి ఎవ్వరూ వెళ్లే అవకాశం లేదు అనే నమ్మకంతో ఉంటాడు హనుమ. ఈ విషయం తెలుసుకున్న మైరావణుడు విభీషణుడి రూపంలో లోపలికి వెళతాడు. తోకతో హనుమ చేసిన ప్రాకారాన్ని దాటుకుని వెళ్లి రామలక్ష్మణులను సూక్ష్మ రూపంలోకి మార్చి అపహరిస్తాడు. కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన హనుమంతుడు రామలక్ష్మణులను కాపాడడం కోసం రంగంలోకి దిగుతాడు. అలా హనుమంతుడు పాతాళలంకకి వెళతాడు. అక్కడ అతనికి మైరావణుడి చెల్లెలు దుర్దండి తారసపడుతుంది. తన కొడుకు నీలమేఘుణ్ణి రాజు కాకుండా చేయడమే కాకుండా తమని బానిసలుగా చూస్తున్న మైరావణుడి పట్ల ఆమె తీవ్రమైన అసహనంతో ఉంటుంది. రామలక్ష్మణుల బలికి మైరావణుడు సన్నాహాలు చేస్తున్నాడని ఆమె హనుమకు చెబుతుంది. మైరావణుడు నగరానికి సంబంధించిన మొదటి ప్రాకారం దాటడం అసాధ్యమని తెలుసుకుంటాడు హనుమ. ఆ సింహద్వారం దగ్గర 5 ప్రదేశాల్లో 5 అగ్నిజ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ 5 జ్వాలలను ఒకేసారి ఆర్పినప్పుడు మాత్రమే ఆ నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలా ప్రవేశించగలిగితేనే మైరావణుణ్ణి సంహరించడం సాధ్యమవుతుంది అని హనుమ తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే హనుమంతుడు 5 ముఖాలను ధరిస్తాడు. హనుమ ముఖానికి ఇరువైపులా వరాహ, నారసింహ, గరుత్మంత, హయగ్రీవ ముఖాలు పుట్టుకొస్తాయి. ఆ అవతారాలకి సంబంధించిన శక్తులు ఆయనలోకి ప్రవేశిస్తాయి. అప్పుడాయన ఒకే సమయంలో ఆ అగ్నిజ్వాలల్ని ఆర్పేస్తాడు. 5 తుమ్మెదల్లో ఉన్న మైరావణుడి పంచప్రాణాలను తీసేసి రామలక్ష్మణులను కాపాడతాడు. ఆ తరువాత అదే పంచముఖాలతో స్వామి అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. కలశాపురము కాడ కందువ చేసుకుని కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. పంచముఖ హనుమ దర్శనము వలన అనేక విశేషమైన ఫలితాలు కలుగుతాయనే విశ్వాసం అనాదిగా ఉంది. అందువలన పంచముఖ హనుమ ఆలయాలలో ప్రాచీనమైనవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. భయము, విజయము ప్రసాదించే పంచముఖ హనుమను దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి గర్భాలయంలో పంచముఖ హనుమ స్థానక భంగిమలో కొలువై కనిపిస్తుంటాడు. ఈ పాలరాతి మూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. వానర, నారసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ ముఖాలతో స్వామి దర్శనమిస్తుంటాడు. ఖడ్గం, డాలు, అంకుశం, హలం, గొడ్డలి, చక్రం, గద, త్రిశూలం వంటి ఆయుధాలను కలిగి ఉంటాడు. అలాంటి స్వామి దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని అంటారు. మైరావణుడి సంహార సమయంలో పంచముఖాలను ధరించిన హనుమంతుడు ఆ తరువాత ఆ రూపంలో ఎవ్వరికీ కనిపించలేదు. మొదటిసారిగా ఆయనను మళ్లీ పంచముఖ హనుమంతుడిగా చూసినది విభీషణుడి కుమారుడైన నీలుడు. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తనకి పంచముఖ హనుమ దర్శనమయ్యేలా చేయమని విభీషణుడిని నీలుడు కోరతాడు.
అయితే అదంత తేలికైన విషయం కాదని, గురువు అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది అని చెబుతాడు. అప్పుడు నీలుడు బృహస్పతి పాదాలను ఆశ్రయించి తన మనసులోని మాటను చెప్పగా ఆయన హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని అనేక ఏళ్లపాటు పఠిస్తూ వెళ్లిన నీలుడికి పంచముఖ హనుమ దర్శనం లభిస్తుంది. పంచముఖ హనుమ అనుగ్రహం లభించడం అంటే కామధేనువు, కల్పవృక్షం, చింతామణి లభించినట్టేనని చెబుతారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది, విజయం చేకూరుతుంది. మహాభారత యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించడానికి కారణం కూడా హనుమే. త్రేతాయుగంలో విజయుడు అనే రాజు జైత్రయాత్రలకు బయలుదేరుతూ తనకు విజయాన్ని ప్రసాదించమని హనుమంతుడిని కోరతాడు. అతడి కోరిక ద్వాపరయుగంలో తీరుతుందని హనుమ మాట ఇస్తాడు. ఆ విజయుడే ద్వాపరయుగంలో అర్జునుడై కురుక్షేత్ర యుద్ధంలో హనుమ అనుగ్రహాన్ని పొందుతాడు. ప్రతి మంగళవారం ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు నిర్వహిస్తారు. హనుమ జన్మోత్సవం ఇక్కడ జరిగే పెద్ద వేడుక, ప్రధానమైన వేడుక. ఆ రోజున జరిగే ఉత్సవంలో, సంబరంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇక శ్రీరామ నవమిని కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇతర పర్వదినాల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు, బుద్బుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత, జయ పండిత త్రిలోక పూజిత, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ, ఉదయ భానుని మధుర ఫలమని, భావన లీల అమృతమును గ్రోలిన, కాంచన వర్ణ విరాజిత వేష, కుండలా మండిత కుంచిత కేశ, శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహ పర సాధక శరణములు. హనుమంతుడు మహాజ్ఞాని, బుద్ధి సూక్ష్మతను కలిగినవాడు. దుష్టగ్రహాల పీడల నుంచి, దుష్ట శక్తుల బారి నుంచి తన భక్తులను రక్షించేవాడు. తన పాదాలను ఆశ్రయించిన వారిని అజేయులుగా నిలిపేవాడు. అలాంటి హనుమంతుడు కొలువైన ఈ ప్రాచీనమైన ఆలయంలో ఉపాలయాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారామలక్ష్మణులు ప్రత్యేకమైన మందిరంలో పూజలందుకుంటూ ఉన్నారు. ఈ పాలరాతి మూర్తులను మలచిన తీరు సమ్మోహితుల్ని చేస్తుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో, స్వర్ణకాంతులను వెదజల్లే కిరీటాలతో ఈ పాలరాతి మూర్తులు కళ్ల వాకిళ్లలో అలా కొలువుండిపోతాయి. హనుమ దర్శనం అనంతరం భక్తులు తప్పకుండా ఈ మందిరానికి చేరుకుని సీతారామలక్ష్మణుల ఆశీస్సులు కోరుకుంటారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ, జయ జయ రామ సమర విజయ
ఇక రాధాకృష్ణులు కూడా ప్రత్యేకమైన మందిరంలో కొలువై నయనానందాన్ని కలిగిస్తుంటారు. రాధాకృష్ణులు అజరామరమైన ప్రేమకు నిర్వచనం, అమలిన శృంగారతత్వానికి నిదర్శనం. చిన్నపాటి వేదికపై కుదురుగా మలుచిన రాధాకృష్ణుల రూపాలు ముద్దులొలుకుతూ ముచ్చటగొలుపుతూ ఉంటాయి. మనోహరమైన ఈ మూర్తులను చూడగానే అదరం మధురం వదనం మధురం అంటూ సాగే జయదేవుని అష్టపదులు గుర్తుకొస్తాయి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతే అఖిలం మధురం. ఇక మరో ప్రత్యేకమైన మందిరంలో దుర్గామాత మూర్తి దర్శనమిస్తోంది. అనేక ఆయుధాలను ధరించి సింహవాహిని అయి ఆ తల్లి తన భక్తులపై వరాలజల్లు కురిపిస్తోంది. పాలరాతితో మలచిన అమ్మవారి భారీ మూర్తి అనంతమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తోంది. త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాత్మిక త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమసి కామకోటీ జయ త్వమేవ విజయాత్వయి త్రిజగదంబ కిం భ్రూమహే అంటూ భక్తులు ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తారు. అమ్మా శరణం శరణం ధ్యాసంత నీవేగా, అమ్మా స్మరణం స్మరణం శ్వాసంత నీవేగా. నీకై ధ్యానమే నా ప్రాణమై నేనా ధ్యానమందున లీనమై ఉంటానిలా జన్మ సార్థకం అయ్యే వరకు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. అభిషేక కార్యక్రమం నుంచే భక్తుల దర్శనం మొదలవుతుంది. అలా రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి లఖ్నవూకి రైలు వాయుమార్గాలున్నాయి. లఖ్నవూ నుంచి స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. లఖ్నవూలో హనుమ ఆలయాలు ఎక్కువే. వాటిలో ఈ పంచముఖ హనుమ ఆలయం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ప్రాచీనత ఈ ఆలయం మరో ప్రత్యేకత. అలాంటి పంచముఖ హనుమాన్ ఆలయాన్ని కనులారా దర్శించారు కదా. ఆ స్వామి గురించిన వివరాలను, విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్లీ తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.